కార్తీక దీపం జూన్ 11 ఎపిసోడ్. దీపా జ్యోత్స్నల బర్త్డే ఒకే రోజు. పారు సలహాతో మరో కుట్ర. వేడుకల్లో కార్తీక్ కుటుంబం. ఎప్పుడైతే శౌర్య నా చిన్నప్పటి బట్టలు వేసుకుందో అప్పుడే వీటి జ్ఞాపకాల్లో నేను లేను. ఇవి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని పారేయబోతుంటే ఆగు అని అరుస్తాడు కార్తీక్ కోపంగా. నువ్వు వద్దు అని విసిరేసావంటే వీటికి నీకు సంబంధం తెగిపోయింది. అనసూయ గారు ఇవన్నీ మూటకట్టండి, వీటిని మనం ఇంటికి తీసుకుని వెళ్దాం అంటాడు కార్తీక్. కార్తీక్ అలా చెప్పగానే అలాగే బాబు అని అనసూయ బ్యాగ్ తేవడానికి వెళ్తుంది. వెంటనే పారు పొగరుగా హే హే అలా ఎలా తీసుకుని వెళ్తారు అంటుంది కోపంగా. మరి జ్యోత్స్న వీటిని చెత్తబుట్టలో వేస్తాను అన్నప్పుడు అలా ఎలా అని ఎందుకు అడగలేదు అంటాడు కార్తీక్. పారు నోరు మూసుకుంటుంది. మీరు వద్దు అనుకున్నారు, మేము కావాలి అనుకున్నాం అంటాడు కార్తీక్. ఇంతలో అనసూయ బ్యాగ్ తెచ్చి అన్నీ అందులో సర్దుతుంది. దశరథ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే కార్తీక్ సుమిత్రతో, అత్త నీ కూతురు కోసం నువ్వు దాచుకున్నవి చెత్త కుప్పలోకి వెళ్ళడం లేదు, నా ఇంటికే వెళ్తున్నాయి. నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో అంతే జాగ్రత్తగా చూసుకుంటాను. ఒకవేళ వీటన్నిటిని నువ్వు నీ మన్వరాలకి ఇవ్వడానికి దాచుకుంటే గనుక నీ కోరిక తీరినట్లే అంటాడు కార్తీక్. వెంటనే పారు దీపా కూతురితో సుమిత్రకు సొంత మనవరాలు అవుతుందా అంటుంది వెటకారంగా. నా కూతురు సొంత మనవరాలు అవుతుంది అంటాడు కార్తీక్. అప్పుడప్పుడు నీ మాటలను చూసి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని భయం వేస్తుంది బావా అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. మీరన్నది నిజమే కార్తీక్ బాబు, నా తల్లి ప్రేమను ఆ దేవుడు నా కూతురి దగ్గర చూస్తున్నాడు అనుకుంటుంది దీప మనసులో. కార్తీక్ మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతాడు. నీ కూతురి జ్ఞాపకాలు ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఇంటికి రా అత్త అంటాడు. వెంటనే జ్యోత్స్న పొగరుగా, నా మమ్మీ డాడీలకు జ్ఞాపకాలతో పని లేదు, నేనే వాళ్ళ ముందు ఉన్నాను అంటాడు. ఈ చెత్తని ఏం చేసుకుంటారో చేసుకోండి అనేస్తుంది. బంధాలు దగ్గరగా ఉన్నప్పుడే వాటి విలువ తెలియదు జ్యోత్స్న, దూరమైనప్పుడే తెలుస్తుంది అంటుంది దీప. సుమిత్రని చూస్తూ జ్యోత్స్న పారులు అబ్బో చెప్పొచ్చాగులే అన్నట్లుగా చూస్తుంటారు. వెంటనే జ్యోత్స్న అలా నా జీవితంలో జరగదులే అంటుంది జ్యోత్స్న పొగరుగా. అంతా మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అంటుంది దీప కూల్గా. జరుగుతుందిలే కానీ వెళ్ళవమ్మా అని దీపను అనేసరికి దీపతో సహా అంతా బయటకు నడుస్తారు. శౌర్య సుమిత్ర దశరథులకు బాయ్ చెప్పి వెళ్తుంది. ఇక జ్యోత్స్న పారు ఇద్దరు అక్కడి నుంచి తమ గదిలోకి వెళ్ళిపోతారు. వెంటనే పారు జ్యోత్స్నతో తప్పు చేశావే అంటుంది. ఆ మాట అనాల్సింది నాతో కాదు, మా మమ్మీతో అంటుంది జ్యోత్స్న రగిలిపోతూ. ఎందుకంత ఆవేశం అంటుంది పారు. నా వస్తువులు శౌర్యకి ఇవ్వడం ఏంటి అంటుంది జ్యోత్స్న కోపంగా. అయ్యో జ్యోత్స్న నీకు అర్థం కావడం లేదే, ఒకసారి నువ్వు చేసిన పని తలుచుకో, ఎంత రోజుగా కూరుకొని పోయావో నీకు అర్థమవుతుంది. వరసపట్టి నీ చేత్తో తప్పులు చేస్తూనే ఉన్నారు ఆ కార్తీక్ దీపలు అంటుంది పారు తెలివిగా. నేనేం తప్పు చేశాను అంటుంది జ్యోత్స్న కోపంగా. మొదటి తప్పు అగ్రిమెంట్ మీద కార్తీక్ సంతకం చేయించుకోవడం, దానివల్ల ఆ రోజు దీపను బతికించుకున్నాడు కూడా అంటుంది పారు. ఆ కార్తీక్ గాడు డ్రైవర్ అని, ఆ దీప పని మనిషి అని నువ్వు అనుకుంటున్నావంతే. వాడి ప్లాన్ ఏదో ఉంది. వాడి కూతురిని ఇంట్లోకి తెచ్చి మనకు క్లారిటీ కూడా ఇచ్చాడు. మీ తాత వాళ్ళ కూతురితో మాట్లాడకపోయినా వాడు కూతురితో మాట్లాడాడు. మా మమ్మీ కూడా అంతే. ఇప్పుడు మరో తప్పు చేశావు. ఈరోజు మా జ్ఞాపకాలను విసిరేయదని గ్యారంటీ ఏంటి అని మీ నాన్న అనుకుంటే, మా సెంటిమెంట్ని గౌరవించిన మా కూతురు మమ్మల్ని భవిష్యత్తులో ఏం చేస్తుందో అని మీ అమ్మ అనుకుంటే ఏంటి అంటుంది పారు. అలా వాళ్ళు ఎందుకు అనుకుంటారో అంటుంది జ్యోత్స్న రగిలిపోతూ. ఏమో కార్తీక్ గాడు ఆ 4 సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి అలా అనుకునేలా చేస్తాడు. వాళ్ళు నాకంటే తెలివైన వాళ్ళు, ఏదైనా చేయగలరు అంటుంది పారు. అంత తెలివైన వాళ్ళు అయితే మనల్ని ఎప్పుడో కనిపెట్టాలి కదా అంటుంది జ్యోత్స్న. అయ్యో మేధావి వాళ్ళు అమాయకులు కాదే, మంచి వాళ్ళు అంతే, అందుకే తప్పించుకొని తిరగలుగుతున్నాం. ఇప్పుడు నువ్వు చేస్తావో తెలియదు, ఏదో ఒక మంచి పని చేసి మీ అమ్మా నాన్నల మనసు గెలుపు అని సలహా ఇస్తుంది. చివరికి జ్యోత్స్న సరే అంటుంది. ఇక ఇంటికి వెళ్ళాక కార్తీక్ కూడా దీపా కాంచన అనసూయలు జరిగిన దాని గురించి తలుచుకుంటారు. ముందు అన్ని మంచి రోజులే అని కార్తీక్ ఎప్పటిలానే అందరికీ ధీమా ఇస్తాడు.